శుభములు కలుగు నీకు. కుమార్ రాజా, నానా కుమార్ రత్నం, ఎక్కడున్నావురా? రేయ్, ఏమండి కనిపించాడా? లేడే. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇంటికొచ్చాక ఎప్పుడు బయటికి వెళ్ళాడు కదండి, ఎక్కడికి వెళ్ళాడు? చిచి, దిక్కుమాల కుక్కలు రోడ్డు మీద నుంచి ఇంట్లోకి సరాసరి వచ్చేస్తున్నాయి. నువ్వు వెళ్ళి కర్ర తీసుకొని రా, వాటి పని చేద్దాం. ఇటీవో వాటి సంగతి చెప్తాను. నానా కుమార్ రాజా, కుమార్ రాజా. చాయ్ చాయ్ చీ. ఏమే ఇలా రా. ఏంటండి అక్కడ చూడు. వెళదాం పద. కుమార్ రాజా, ఒరే కుమార్ రాజా. రే కుమార్ రాజా, ఏం ట్రైలో కూర్చున్నావు? ఒరే ఏమైందిరా? కుక్కలాగా మూలుగులేంట్రా? ఏమైందిరా? నన్ను పట్టించుకోవట్లేదు. ఏంట్రా? నన్ను పట్టించుకోవట్లేదు. ఏంటి నిన్ను పట్టించుకోవట్లేదా? ఎవర్రా? అదే ఆ ఇంట్లో. ఓహో, అదే మ్యాటరు. ఆ ఇంట్లో నీ మరదలు నీ బావా నిన్ను పట్టించుకోవట్లేదు అంటావు, అంతేగా? ఇది ఇంకా బాగుందిరా. థియేటర్లోకి ప్రింట్ రాలేదని క్యాంటీనోడు థియేటర్ ఓనర్ మీద అలిగినట్టు వాళ్ళు పట్టించుకోకపోతే మా మీద అలుగుతావేంట్రా? నువ్వే చిన్న పని చేసినా వాళ్ళందరూ ఫుల్గా హ్యాపీ అవుతున్నారు. నేను ఎంత గొప్ప పని చేసినా నన్ను అసలు పట్టించుకోకుండా చీప్గా చూస్తున్నారు. ఒరేయ్, ప్రింట్ బాగోకపోతే ప్రేక్షకులు బొమ్మను ఇష్టపడరా? థియేటర్ బాగోలేకపోతే అసలు లోపల బొమ్మే పడినెవరు? సేమ్ టు సేము మన పర్ఫార్మెన్స్ వీక్ అయిపోతే మనకు సినిమాలే రావురా. మేనేజ్మెంట్ పట్టించుకోదు. ఎందుకు పట్టించుకోదు? అప్పుడు సునయ్ నేను ఆఫీస్ రూమ్లో లాక్ చేసినప్పుడు అందరూ మెచ్చుకున్నారు. చరణ్ వారాహిల్ని బురదలో పడేసి వీడియోలు ఫొటోస్ తీసినప్పుడు కూడా అందరూ మెచ్చుకున్నారు. మరి ఇప్పుడెందుకు మాటి మాటికి తిడుతున్నారు? అంటే నువ్వు వాళ్ళ అంచనాల్ని అందుకోలేకపోతున్నావు అన్నమాట. అంటే సపోజ్ నేను కృష్ణమ్మ పొలాన్ని అమ్మనివ్వకుండా చేశాను. దాంతో కృష్ణమ్మ తన కూతుళ్ళు, తనతో ఉండే ముసల్ది, మొత్తం అందరూ అరుంధతి వాళ్ళకి అప్పు పడిపోయారా. అరుంధతి వాళ్ళు ఆనందపడిపోయారు. ఎందుకంటే ఆ కృష్ణమ్మ అరుంధతికి అప్పు ఎప్పటికీ కట్టలేదు. ఆ రేంజ్లో నువ్వు ఏదో ఒకటి చేస్తే ఏం చెయ్యాలి? రేపు విక్కీ పుట్టినరోజు కదా, అక్కడ గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తారు. అక్కడ ఏదైనా గట్టిగా నీ తెలివితేటలు ఉపయోగించి ఆ రేంజ్కి తగ్గ పనిచేసావనుకో, అప్పుడు నువ్వు అందరి దృష్టిలో పడతావు, నిన్నందరూ మెచ్చుకుంటారా. నాన్నా నువ్వు సూపర్ నాన్న. రేపు నేను డీల్ షో కొడతాను, చూస్తూ ఉండు. హాయ్ అండి. మీరెక్కడికి? మీతో పాటు అలా. ఎక్కడి వరకు? ఎక్కడి వరకైనా. ఎందుకు? ఇప్పుడు కారు తీసుకొచ్చి మిమ్మల్ని ఎక్కమంటే మీరు ఎక్కుతారా? లేదు. అందుకే ఇలా. అది ఎందుకు? అదేనండి తోడుగా. నాకిప్పుడు 20+. ఇప్పటి వరకు ఒంటరిగానే నడిచాను. అలా నడవటమే నాకు అలవాటు. ఏమండి మీరేం సన్యాసి అవ్వడం లేదు కదా? ఎందుకు అలా అడిగారు? కొంతకాలం తర్వాత అయినా మీ అలవాటు మార్చుకోవాల్సి ఉంటుంది కదా. వాట్? అదే నేను ఓన్లీ ఫ్రెండ్గానే నడుస్తాను. నేననేది వేరే మనిషి కొంతకాలం తర్వాత మీ నడకతో జత కలుస్తారు కదా అని నా ఉద్దేశం. ఏమో, దాని గురించి ఇప్పుడు ఆలోచించే టైం లేదు, అవసరమని కూడా అనిపించట్లేదు.
జీవితంలో ఆ సంఘటన ఎప్పుడు జరగాలనుంటే అప్పుడే జరుగుతుంది. అంటే హాసినికి జరిగినట్టు యాక్సిడెంటల్గా జరగాలని కోరుకుంటున్నారా? ఏమండి, అలా నచ్చనివాడు రావాలని కాదు, మీకు నచ్చిన వాడే. ప్లీజ్ సార్, చేంజ్ ద టాపిక్. నాకు అస్సలు ఇష్టం లేని టాపిక్ అది. ఓకే ఓకే ఓకే. ఏమండి, ఐస్ క్రీమ్ అండి. ఏమండి, ఐస్ క్రీమ్ తిందామని అడుగుతున్నాను. ఓకే రండి. బాబు, మేడం. బటర్ స్కాచ్ ఉందా? ఉంది మేడం. సరే, అదొకటి చాక్లెట్ ఫ్లేవర్ ఒకటి రెండు ఇవ్వండి. అలాగే మేడం. తీసుకోండి మేడం. మీరు నాకు ఇష్టమైంది ఏదైనా అడగనే లేదు. అయినా నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ మీరెలా తీసుకున్నారు? మీరు నాకు 3 సార్లు ఐస్ క్రీమ్ ఇప్పించారు. ప్రతిసారి నన్ను అడగకుండానే బటర్ స్కాచ్ ఇప్పించారు. అప్పుడే అర్థమైందండి మీకు ఇష్టమైంది ఏంటి అని. వావ్, మీది గ్రేట్ అబ్జర్వేషన్ వారాహి గారు. టీచర్ని కదా, చుట్టూ ఏం జరిగినా డీప్గా అబ్జర్వ్ చేయటం అలవాటైపోయింది. భయ్యా ఎంత? 100 రూపీస్ సార్. థ్యాంక్ యూ లీలా. నా టేస్ట్లన్నీ నీకు బాగా తెలుసు. నా ఇష్టాలు కూడా నీకు బాగా తెలుసు కదా. వారాహి, నేను చెప్పకుండానే నువ్వు నా ఇష్టాన్ని తెలుసుకున్నావు. నేను కూడా నిన్ను అడగకుండానే నీ ఇష్టాలు తెలుసుకుంటాను, బట్ యాజ్ అ ఫ్రెండ్గా మాత్రమే. ఓయ్, ఏంటి మా అన్నయ్య బర్త్డేకి నువ్వు రెడీ అయిపోతున్నావు? వాడిని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఎన్ని వేషాలు వేసినా వాడేమి నీ వంక చూడ్డు. విక్కీని ఇంప్రెస్ చేయడానికి నాకు వేరే పని లేదనుకున్నావా? ఏయ్, విక్కీ కోసం కాక మరెందుకు రెడీ అవుతున్నావు? నా సబ్స్క్రైబర్స్ కోసం. హ? ఆ, ఎలాగో ఈవినింగ్ డెకరేషన్ చేస్తారు, లైటింగ్ పెడతారు. ఆ లైటింగ్ లో ఎటు మీ లొట్టు పిట్ట మాడు మొహంతో పుట్టినరోజు కేక్ కట్ చేస్తాడు కదా. ఏయ్, నిన్ను! ఆ అంత లైటింగ్ డెకరేషను ఇవన్నీ వేస్ట్ చేయడం ఎందుకు? వాటికి ఒక కలర్ అవ్వాలి అంటే నాలాంటి గ్లామర్ ఒకటి యాడ్ అవ్వాలి. ఆ బ్యాక్గ్రౌండ్ లో నేను రీల్స్ చేయాలి. ఆ రీల్స్ వల్ల జనంలో నా క్రేజ్ పెంచుకోవాలి. అలాగైనా మీరు పెట్టే ఖర్చుకి న్యాయం చేయాలని రెడీ అవుతున్నాను. ఏయ్, నీకు బాగా పొగరెక్కువైపోయింది. నీ నూరికే వదలద్దు. సూర్పనకకి కోసినట్టు ముక్కు చెవులు కోసి ఉప్పు కారం పెట్టి ఊరబెట్టాలి. నువ్వు మండిపోయి ఎగురుతూ ఉంటే నీ పక్కన చేరి మేమంతా ఎంజాయ్ చేయాలి. అప్పుడు గాని నీ పొగరు తగ్గి నీకప్పుడు గాని బుద్ధి రాదు. రేఖ, ఏంటి ఈ పొట్టిదాంతో డిస్కషను? వేస్ట్ పక్కన పెట్టేసి ఈరోజు మనం హ్యాపీగా ఉండాలని అమ్మ చెప్పింది కదా, ఆ వేస్ట్ను వదిలేసి రా. కరెక్టే విక్కీ, ఇది వేస్ట్ కాదు, గ్యారేజ్ డస్ట్. దీంతో మాట్లాడితే ఆ డస్ట్ మన మీద పోసుకున్నట్టే అవుతుంది. నువ్వు చెప్తున్న మాటలకి నాకు చాలా హ్యాపీగా ఉంది రేఖ. ఓకే, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, సో హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ మై డియర్ సిస్టర్. పద, అమ్మ కిందకి రమ్మని ఫోన్ చేసింది. ఇది
నా విక్కీ బేట అంటే నీలువెత్తు పెరిగిన నా గర్వంలా ఉన్నావు. నీలాంటి కొడుక్కి తల్లినైనందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. సంతోషపడేంత ఏం సాధించాడని? నువ్విలాగే సంతోషంగా బిజినెస్లో ఎన్నో ఎత్తులకి ఎదగాలని కోరుకుంటున్నాను. అలా కాదు, పక్క వాళ్ళని నాశనం చేస్తూ పైశాచికంగా ఆనందంగా అనుభవిస్తూ ఎదగాలని ఆశీర్వదించండి. చేసే పనులు అవే కదా. హే, నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు అనుకోవచ్చు కదా. పైకి నాకు వినిపించేలా అనేసి బీపీ ఎందుకు పెంచుతావు? అరుంధతితో నన్ను తిట్టించడానికా? విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే విక్కీ. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రేఖ. అమ్మకి నాన్నకి దండం పెట్టుకో. రతన్, వీణ, చూడండి, పరిపూర్ణంగా ఎదిగిన మీ కొడుకుని. అమ్మా, నా కొడుకుని చూడండి. మీరే చూసి చెప్పండి నా పెంపకం ఎలా ఉందో. అమ్మా, నాన్న, నిజానికి అమ్మ నన్ను మహారాజులా పెంచింది. తన బిజినెస్ ని కొండంత పెంచి ఓ సామ్రాజ్యాన్ని సృష్టించి నన్ను దానికి చక్రవర్తిని చేయాలనుకుంటుంది. మిగతా వాళ్ళ పిల్లల్ని నాశనం చేయాలనుకుంటుంది. అంత వరస్ట్గా పెంచింది మీ పిల్లల్ని. అమ్మ తల్లి, నీకొద్దన్నాం. అరుంధతి ముందే గట్టిగా చెప్పింది. ఈరోజు అనవసరంగా నీతో గొడవలు పడి విక్కీ ఆనందాన్ని తన మూడ్ని పాడు చేద్దని. నీకేం పని లేదా నా పక్కన చేరావు? యాక్చువల్లీ బయటికి వెళ్లే పనుంది. పోవచ్చు కదా, కాసేపన్నా కొంచెం ప్రశాంతంగా ఉంటాం. వెళ్తాలే. నాకు మంచితనం ముసుగేసుకున్న రాక్షసుల్ని చూడాలంటే చిర్రెత్తిపోతుంది. బాబు, మీ అమ్మగారు నిన్ను చక్రవర్తినే కాదు బాబు, ప్రపంచానికే రాజుని చేస్తుంది. తనకు నీ మీద ఉన్న ప్రేమ అలాంటిది. నీకు మాత్రం నువ్వు కన్నవాళ్ల మీద ప్రేమ ఉండదు. ఆపరా నీ వీరభజన. అమ్మో, దీని వంక చూస్తే చాలు దీని మనసులో అనుకున్నవన్నీ నిజంగానే నాకు తెలుస్తాయో లేక నాకే అలా అనిపిస్తుందో అర్థం కావట్లేదు. దీన్ని చూడకపోవడమే బెటర్. ఏంటి శేఖర్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే అరుంధతి, విక్కీ బాబును మీరు ఆశీర్వదిస్తుంటే వచ్చాను. హ్యాపీ బర్త్డే విక్కీ బాబు. థ్యాంక్ యూ. శేఖర్, ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. అదేంటి లక్ష్మి, జార్లో పచ్చడి తీయకుండా నూనె మాత్రమే తీస్తున్నావు? ఆవకాయ పచ్చడిలో నూనె తీసి చేపల పులుసులో వేస్తే పులుసు అబ్బా చాలా బాగుంటుందమ్మా. ఓ అలాగా. నీ నూరికే వదలద్దు. సూర్పనకకి కోసినట్టు ముక్కు చెవులు కోసి ఉప్పు కారం పెట్టి ఊరబెట్టాలి.
నాకు ఉప్పు కారం పెడతావా? నీకు లిప్స్టిక్ పెడతానే. రేఖ పెదాలు మూసుకొని ఉన్నాయంటే దాని అర్థం నేను తిడుతున్నానని. రేఖ పెదాలు మాట్లాడుతున్నాయంటే నాకు కోపం తెప్పిస్తున్నాయని అర్థం. కానీ రేఖ పెదాలు మండుతున్నాయంటే మాత్రం నేను ఈ లిప్స్టిక్ని కారం నూనెలో ముంచానని అర్థం. అబ్బో, పచ్చడి పిచ్చి ఘాటుగా ఉంది. రేఖ పెదాలు విచ్చుకోవడం కాదు, చచ్చిపోతాయి. దెబ్బకి అందమైన మూతి కోతి మూత అయిపోతుంది. నేను ఇక్కడికి కాలిపోయిన చీర తీసుకెళ్లడానికి వచ్చానని, ఆ చీరతో విక్కీ బర్త్డే పార్టీని చెడగొడతానని వీళ్ళెవ్వరికీ తెలియకూడదు. తెలిస్తే ఆ చీరను తీసుకెళ్ళనివ్వదమ్మా. అమ్మా, హాసిని, అమ్మా, హాసిని, అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా హాసిని, నాపై ఉండాలిలా. బాగున్నావమ్మా? హాసిని ఎలా ఉన్నావు? బాగున్నా అక్క. హాసిని అమ్మమ్మ బాగున్నావా? ఏమ్మా, ఏంటి ఇలా వచ్చావు? అంటే ఇక రాకూడదా? అలా కాదు హాసిని, టర్మ్స్ బాగున్నప్పుడు నువ్వు రోజు ఒక్కసారి ఇక్కడికి వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు. కానీ వాళ్ళకి మనకి మధ్య సరైన అండర్స్టాండింగ్ లేనప్పుడు నువ్విలా వచ్చావు అంటే దానికి ఏదో ఒక కారణం ఉండే ఉండాలి. లేదంటే ఏ కారణం లేకుండా నువ్వు వచ్చుండాలి. ఏమ్మా, అక్కడంతా బాగానే ఉంది కదా? అంతా బానే ఉందమ్మా. నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా ఉంది. ఏంటో ఆ కారణం? ఈరోజు విక్కీ పుట్టినరోజు. అల్లుడి పుట్టినరోజా? అంటే బర్త్డే పార్టీ గ్రాండ్ గా అరేంజ్ చేసి ఉంటారు కదా. అందుకోసం మమ్మల్ని పిలవమని పంపించిందా మీ అత్త? వాళ్ళొచ్చి పిలవడానికి అహం అడ్డొచ్చిందా? పిన్ని, ఏంటా మాటలు? అయ్యో, నేనేమన్నానే నా మీద అరుస్తున్నావు? నేను అరిచానా వారించానా? ఏదో ఒకటి చేసావులే. సరేలే, ఊరుకో. ఏమ్మా, నువ్వు మమ్మల్ని పిలవటానికే వచ్చావా? నా బట్టలు తీసుకోవడానికి వచ్చానమ్మా. బట్టలా? సాయంత్రం బర్త్డే పార్టీలో వేసుకోవడానికి మంచి డ్రెస్సులు లేవు నా దగ్గర. అందుకే నా పండుగ డ్రెస్సులు ఇక్కడే ఉన్నాయి కదా, అవి కొన్ని తీసుకెళ్దామని వచ్చాను. ఇలాంటి పార్టీలు ఫంక్షన్లు జరిగితే వేసుకోవడానికి ఉంటాయి కదా. ఓ, అందుకొచ్చావా? నువ్వు బర్త్డే పార్టీ అనగానే ఆ అరుంధతి గారు తనని పిలవమని నిన్ను పంపించిందేమో అని అమ్మ మొహంలో ఒక్కసారే 1,000,000 దీపాలు వెలిగిపోయాయి. మరే నువ్వు కాదనేసరికి ఆ కోటి కొండెక్కిపోయింది. చాలే, నోరు మీయండి. అమ్మా, అరుంధతి గారి విషయంలో నీకెంత ఆసిందమ్మా? ఆవిడ ఎప్పుడు పిలుస్తుందా, ఎప్పుడు పాజిటివ్గా మారుతుందా అని ఎంతలా ఎదురు చూస్తున్నావు? ఎంతైనా నాకు అవ్వబోయిన ఆడపడుచు కదా. నేను తన అర్ధమొగుణ్ణి కావాలనుకున్నాను. ఆ మాత్రం ఆశ ఉండదా ఏంటి? అమ్మా, అసలు మావయ్య ఎక్కడున్నాడు ఇప్పుడు? మావయ్య, అదేనమ్మా, మా అత్తగారిని మోసం చేసిన నీ తమ్ముడు అమ్మమ్మ కొడుకు. ఇప్పుడు ఆ దౌర్భాగ్యుడి గురించి ఎందుకో గుర్తు చేస్తున్నావే? పిన్ని,
ఏంటి వాణ్ణి కూడా ఏమనకూడదా? మనకి ఎంత కోపం ఉన్నా వాడు నా తమ్ముడు, నీ కొడుకు. ఆ కొడుకు బతికుండగానే కొరివి పెట్టిపోయాడు కొడుకు. కొడుకంట కొడుకు. వాడా మధ్య ఎప్పుడో కొన్నేళ్ల క్రితమే జైల్లోంచి విడుదలై ఎటో వెళ్ళిపోయాడని తెలిసింది. కానీ ఎటెళ్ళాడో ఎక్కడున్నాడో తెలీదు. ఎక్కడో ఒక చోట ఇంకెవరినో ముంచడానికి చచ్చుంటాడు. పిన్ని, ఆ వాడి విషయంలో నువ్వు కోపడినా నేను తిట్టడం మాత్రం మాన్నే. అయినా ఆయన ఎందుకు గుర్తొచ్చారు హాసిని నీకు? ఏం లేదక్కా, మా అత్తగారి జీవితంలో బాగా అసంతృప్తిగా ఉన్న విషయం, బాగా కోపం పెట్టేసుకున్న విషయం ఆగిపోయిన ఆవిడ పెళ్ళే. అమ్మని చూసినప్పుడల్లా ఆ పెళ్లి విషయం గుర్తొస్తే ఆవిడ ఫ్రస్ట్రేట్ అయిపోతుందని అనిపిస్తుంది. అందుకే ఆ మావయ్య ఎక్కడున్నాడో తెలుసుకొని ఆయన్ని తీసుకొచ్చి ఆవిడికి కట్టుపెట్టేస్తే అప్పుడు ఆవిడ ఫ్రస్ట్రేషన్ తగ్గి కంట్రోల్ అవుతుందని. హాసిని, హాసిని, మీరందరూ కూడా మెంటల్ గా వీక్ చేయాలనుకుంటున్నారు, బాధ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అతను చేసిన పాపం మళ్ళీ గుర్తు చేద్దాం అనుకున్నాను. వాళ్ళు ఏం చేసినా తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళు మీ కన్న వాళ్ళు కాదు. నోర్మోయ్, నోర్మోయ్.